వెల్కమ్ టు 99 టీవీ 99 టీవీ స్పెషల్ ప్రోగ్రామ్కి స్వాగతం. ప్రపంచ సింహాల దినోత్సవం ఆగస్టు 10. అడవికి రాజు సింహం, కానీ ఈరోజు ఆ రాజుకే మన రక్షణ అవసరం అవుతుంది. దాని గర్జన వింటే అడవి ఉలిక్కి పడుతుంది. దాని నడకలో రాజసం కనిపిస్తుంది. దాని చూపులో ధైర్యం, దాని రూపంలో శౌర్యం ఇవన్నీ కనిపిస్తాయి. అందుకే తరతరాలుగా సింహాన్ని మనం శక్తికి, ధైర్యానికి, నాయకత్వానికి ప్రతీకగా భావిస్తున్నాం. కానీ ఒకప్పుడు విశాలమైన భూభాగాల్లో స్వేచ్ఛగా సంచరించినటువంటి సింహాలు ఇప్పుడు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో తమ మనుగడ కోసం పోరాడుతున్నాయి. అందుకు ప్రతి సంవత్సరం ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ లయన్ డే, ప్రపంచ సింహాల దినోత్సవం నిర్వహిస్తారు. సింహాల సంరక్షణ, వాటి సహజ నివాసాల పరిరక్షణ, వాటికి ఎదురవుతున్నటువంటి ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచడం ఈరోజు యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఈరోజు ఆగస్టు 10 ప్రపంచ సింహాల దినోత్సవం సందర్భంగా ఒక ఆసక్తికరమైనటువంటి ప్రశ్న. ప్రపంచం మొత్తం సింహాల సంరక్షణ కోసం ఆందోళన చెందుతున్న సమయంలో భారతదేశంలో మాత్రం ఏషియాటిక్ లయన్స్ సంఖ్య ఎందుకు పెరుగుతోంది? భారత్ సాధించిన ఈ అద్భుతమైనటువంటి కన్జర్వేషన్ సక్సెస్ స్టోరీ ఏంటి? సింహాల సంఖ్య పెరగడం మాత్రమే సరిపోతుందా, లేక వాటి సంఖ్య పెరిగిన కొద్దీ మనిషి సింహం మధ్య కొత్త సమస్యలు కూడా పెరుగుతున్నాయా? ఈరోజు వాటి గురించి తెలుసుకుందాం. భారతదేశానికి సింహంతో ఉన్న సంబంధం చాలా ప్రత్యేకమైనది. మన దేశ అధికార చిహ్నాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. సారనాథ్ అశోక స్తంభంలోని సింహాలే మన భారత జాతీయ చిహ్నం. అంటే సింహం మనకు ఒక అడవి జంతువు మాత్రమే కాదు, భారతదేశ చరిత్రలో, సంస్కృతిలో రాజసానికి, ధైర్యానికి ప్రతీకగా నిలిచినటువంటి ఒక జీవి. ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి ఏషియాటిక్ లయన్, ఆసియా సింహానికి భారతదేశమే అత్యంత ముఖ్యమైనటువంటి సహజ నిలయం. గుజరాత్లోని గిర్ ప్రాంతం, అంటే గిర్ నేషనల్ పార్క్, గిర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీతో పాటు సౌరాష్ట్రలో విస్తరించినటువంటి పరిసర ప్రాంతాలు ఏషియాటిక్ లయన్స్కు ప్రధాన ఆవాసంగా ఉన్నాయి. ఇక్కడే ఇప్పుడు భారతదేశం ప్రపంచానికి చెప్పుకోదగినటువంటి వరల్డ్ లైఫ్ కన్జర్వేషన్ విజయ గాథని పరిచయం చేసింది. ఒకసారి ఈ సంఖ్య వినండి. 2015లో ఏషియాటిక్ లయన్స్ సంఖ్య 523, 2020 నాటికి అది 674, 2025లో జరిగిన 16వ లయన్ పాపులేషన్ ఎస్టిమేషన్లో ఆ సంఖ్య ఏకంగా 891కి చేరింది. అంటే కేవలం 5 ఏళ్ల వ్యవధిలో 674 నుంచి 891కి, అంటే సుమారు 32% పెరుగుదల. 2015తో పోలిస్తే 10 ఏళ్లలో 70% పైగా పెరుగుదల కనిపించింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కూడా 2025 అంచనాలో 891 ఏషియాటిక్ లయన్స్ ఉన్నట్టు పార్లమెంటుకి తెలిపింది. ఇది సాధారణమైన విషయం కాదు. ఒకప్పుడు అంతరించిపోయే ప్రమాదానికి అత్యంత దగ్గరగా వెళ్ళినటువంటి జాతి సింహాలు ఈరోజు మళ్ళీ తన సంఖ్యను పెంచుకుంటోంది. అందుకే ఇండియాస్ ఏషియాటిక్ లయన్ కన్జర్వేషన్ స్టోరీ ప్రపంచ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్లో ఒక ముఖ్యమైనటువంటి సక్సెస్ స్టోరీగా నిలుస్తోంది. కేవలం సింహాల సంఖ్య మాత్రమే పెరగలేదు, వాటి సంచార ప్రాంతం కూడా విస్తరించింది. గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలో దాదాపు 35,000 చదరపు కిలోమీటర్ల పరిధిలో 11 జిల్లాల్లో ఏషియాటిక్ లయన్స్ సంచరిస్తున్నట్టుగా ప్రభుత్వ సమాచారం పేర్కొంటోంది. ఒకప్పుడు గిర్ అనే పేరు చెప్పగానే సింహాలు గుర్తుకొచ్చేవి. ఇప్పుడు గిర్ వెలుపల ప్రాంతాల్లో కూడా సింహాల ఉనికి విస్తరిస్తోంది. గుజరాత్లో బర్డా ప్రాంతాన్ని సింహాలకు 2వ నివాస ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి హ్యాబిటేట్ ఇంప్రూవ్మెంట్ కారిడార్స్, గ్రాస్ ల్యాండ్ డెవలప్మెంట్ వంటి చర్యలు చేపట్టినట్టుగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇది ఎందుకు అవసరం ఒక్కసారి ఊహించండి. ఒక జీవజాతి మొత్తం ఒకే చిన్న ప్రాంతంలో ఉంటే, అక్కడ భారీ వ్యాధి వస్తే, ప్రకృతి విపత్తు వస్తే, అడవి అగ్ని ప్రమాదం జరిగితే ఆ జాతి మొత్తానికే ప్రమాదం రావచ్చు. అందుకే ఒకే ప్రాంతంలో పాపులేషన్ కాన్సన్ట్రేషన్ కాకుండా వాటికి సురక్షితమైన ఇతర హ్యాబిటేట్స్ కూడా ఉండటం అనేటువంటిది కన్జర్వేషన్ పరంగా చాలా ముఖ్యం. అయితే సింహాల సంఖ్య పెరిగింది కదా, ఇక సమస్య పూర్తిగా పరిష్కారం అయిందా అంటే అలా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే కన్జర్వేషన్ సక్సెస్తో పాటు కొత్త సవాళ్లు కూడా వస్తున్నాయి. సింహాలు అడవుల నుంచి విస్తరించి వ్యవసాయ భూములు, గ్రామాల పరిసరాలు, రోడ్లు, మానవ నివాస ప్రాంతాలకు దగ్గరగా వచ్చేస్తే హ్యూమన్ వర్సెస్ లయన్ కాన్ఫ్లిక్ట్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. పశువులపై దాడులు ఉంటాయి, కొన్ని సందర్భాల్లో మనుషులపై కూడా దాడులు జరుగుతాయి. రోడ్డు, రైల్వే ప్రమాదాలు, ఇలాంటి సమస్యలను కూడా సమర్థవంతంగా ఎదుర్కోవాలి. ఇదే 2026 వరల్డ్ లయన్ డే సందర్భంగా గుజరాత్లో మరో ముఖ్యమైనటువంటి చర్చగా మారింది. మనుషులపై దాడులకు పాల్పడినటువంటి సింహాల కోసం అంబార్డీ
సఫారీ పార్క్ వద్ద దాదాపు 100 హెక్టార్ల ప్రత్యేక సహజ ఎన్క్లోజర్ ఏర్పాటు చేసే ప్రక్రియని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రారంభించినట్టుగా తాజా నివేదికలు చెబుతున్నాయి. ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం, సింహాన్ని కాపాడటం అంటే మనిషి ప్రాణాలను పట్టించుకోకపోవడం కాదు, అలాగే మనిషిని కాపాడటం పేరుతో సింహాలను నిర్మూలించడం కూడా పరిష్కారం కాదు. మనిషి వన్యప్రాణి సహజీవనమే అసలు సవాలు. ఒక రైతు పశువుని సింహం చంపితే ఆ రైతుకు అది బయోడైవర్సిటీ థియరీ కాదు, అది అతని కుటుంబానికి ఆర్థిక నష్టం. అందుకే కాంపన్సేషన్ మెకానిజం, ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్, సైంటిఫిక్ మానిటరింగ్, అలాగే వెటర్నరీ కేర్, లోకల్ కమ్యూనిటీస్కి అవగాహన, ఇవన్నీ కూడా లైన్ కన్జర్వేషన్లో భాగం కావాలి. సింహాన్ని మాత్రమే కాపాడి సింహంతో కలిసి జీవిస్తున్న మనిషిని మర్చిపోతే ఆ కన్జర్వేషన్ ఎక్కువ కాలం నిలవదు. అందుకే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్లో ఇప్పుడు చాలా ముఖ్యమైన మాట కన్జర్వేషన్ విత్ కమ్యూనిటీస్. ప్రజలను స్వామ్యులుగా చేసుకోవాలి. అడవి పక్కన నివసిస్తున్న గ్రామాలకు, గ్రామస్తులకు, పశు పోషకులకు, స్థానిక సమాజాలకు కన్జర్వేషన్ వల్ల ప్రయోజనం కనిపించాలి. అప్పుడే వారు కూడా సింహాలకు రక్షకులుగా మారతారు. ఇక సింహం ప్రకృతికి ఎందుకు అవసరం? సింహం ఒక అపెక్స్ ప్రెడేటర్, అంటే ఫుడ్ చైన్లో అగ్రస్థానంలో ఉండే వేట జంతువు. అడవిలో హెర్బివోర్స్ సంఖ్యని సహజంగా నియంత్రించడం, ఎకోసిస్టంలో బ్యాలెన్స్ కొనసాగడానికి సహాయపడటం, ఇలాంటి కీలక పాత్రను ప్రెడేటర్స్ పోషిస్తాయి. అందుకే ఒక సింహాన్ని కాపాడటం అంటే ఒక సింహాన్ని మాత్రమే కాపాడటం కాదు, దాని హ్యాబిటేట్ను కాపాడాలి, అందులోని గడ్డి భూములను కాపాడాలి, నీటి వనరుల్ని కాపాడాలి, దాని ప్రే స్పీషీస్ కాపాడాలి, అంటే చివరకు మొత్తం ఎకోసిస్టమ్నే కాపాడాలి. ఈ వరల్డ్ లయన్ డే సందర్భంగా మరో ముఖ్యమైనటువంటి విషయం కూడా జరుగుతుంది. బీహార్లో రాజ్గిర్ జూ సఫారీ ఈరోజు వరల్డ్ లయన్ డే సందర్భంగా ప్రత్యేక కన్జర్వేషన్ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా సమాచారం. సందర్శకులు, ముఖ్యంగా పిల్లల్లో లయన్ కన్జర్వేషన్పై అవగాహన పెంచడం వాటి లక్ష్యం. అంటే వరల్డ్ లయన్ డే కేవలం గుజరాత్కు సంబంధించిన రోజు కాదు, దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా యువత, విద్యార్థుల్లో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ భావన పెంచాలి. ఎందుకంటే మన పిల్లలు సింహాన్ని కేవలం కార్టూన్ క్యారెక్టర్గా, సినిమా హీరోగా లేదా జూలో కనిపించే యానిమల్గా మాత్రమే చూడకూడదు. అది ప్రకృతి వ్యవస్థలో ఒక అత్యంత ముఖ్యమైనటువంటి జీవి అని తెలుసుకోవాలి. మనం ఏం చేయగలం? చాలా చిన్న విషయాలే. వైల్డ్ లైఫ్ డిస్టర్బ్ చేసే టూరిజం చేయకూడదు, అడవుల్లో చెత్త వేయకూడదు, వన్యప్రాణులకు దగ్గరగా వెళ్ళి సెల్ఫీస్ కోసం వాటిని రెచ్చగొట్టకూడదు, ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ప్రోడక్ట్స్ కొనకూడదు. వైల్డ్ లైఫ్ ట్రాఫికింగ్ కనిపిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలి. ముఖ్యంగా అడవులు మనకు ఉపయోగపడే భూములు మాత్రమే కావు, అవి ఇతర జీవుల ఇళ్ళు కూడా అని మనం గుర్తించాలి. చివరిగా సింహం తన కోసం మాట్లాడలేదు, తన అడవి ఆక్రమించబడుతోందని అది కోర్టులో కేసు వేయలేదు, తన హ్యాబిటేట్ను కాపాడాలి అని ప్రభుత్వానికి మెమరాండం ఇవ్వలేదు, తన సంఖ్య తగ్గిపోతుందని మీడియా సమావేశం పెట్టలేదు. అది చేయగలిగింది ఒక్కటే, ప్రకృతి ఇచ్చిన తన జీవితాన్ని జీవించడం. అందుకే దాని తరఫున మాట్లాడాల్సిన బాధ్యత మనిషిదే. ఒకప్పుడు ప్రమాదంలో పడిన ఏషియాటిక్ లైన్ ఈరోజు భారతదేశంలో 891 సంఖ్యకు చేరుకోవడం మనకు ఒక గొప్ప సందేశం చెప్తోంది. మనిషి ప్రకృతిని నాశనం చేయగలడు, కానీ అదే మనిషి సంకల్పిస్తే అంతరించిపోతున్న ఒక జాతికి మళ్ళీ జీవం పోయగలడు. ఈ వరల్డ్ లయన్ డే సందర్భంగా ఒక మాటను గుర్తుంచుకుందాం. అడవికి రాజు సింహమే కావచ్చు, కానీ ఆ రాజు భవిష్యత్తు ఇప్పుడు మన చేతుల్లో ఉంది. సింహాన్ని కాపాడదాం, దాని అడవిని కాపాడదాం, జీవ వైవిధ్యాన్ని కాపాడదాం, ప్రకృతిని కాపాడదాం. ఎందుకంటే సింహం గర్జించే అడవి ప్రకృతి ఇంకా సజీవంగా ఉంది అనేటువంటి సంకేతం. హ్యాపీ వరల్డ్ లయన్ డే. థ్యాంక్ యూ.